మోత మోగిచ్చే టైము, పూటకో మాటిచ్చే టైము, పబ్లిక్ను మట్కరిచ్చే టైము గిదే. అదును చూసి పదును పెడితేనే ఆ టెంక ఏమన్నా కొసెళ్తుంది, లేకపోతే అంతా ఆగమే. అందుకే ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు లీడర్లంతా రంగాల్లోకి దిగుతుర్రు. ఎవళ్ళంతకు వాళ్ళు ఇచ్చేది తెచ్చేది మేమే అని అంటుర్రు. మీటింగ్లు పెట్టి దుమ్ము లేపుతున్నారు. పడ్రాని పార్టీలను షింపి షిరాకులు పెడుతుర్రు. అగ చూడుర్రి, మాజీ సీఎం కేసీఆర్ సారు మళ్ళా జోరు పెంచిండు. మునుం పట్టిన మంచిగా వెనకకు తగ్గేదే లేదన్నట్టు చేస్తారు కారు పార్టీ వాళ్ళు. మాజీ సీఎం కేసీఆర్ సారు ఒక్కో కాడ మీటింగులు పెట్టుకుంటా మళ్ళా మెల్లగా పబ్లిక్ ల పతార కూడా పెడుతున్నాడు. మొన్న చేవెళ్ల మీటింగ్ పెట్టిండు. ఇక ఇప్పుడు సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో మీటింగ్ పెట్టిండు. అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోయిండ్లు, అంతా అల్కదక్కువ అయినరు అనుకుంటారట చాలా మంది. కానీ ఎంపీ ఎలక్షన్లలో ఎక్కువ సీట్లు గెలిచి కారు పార్టీ వాళ్ళ సత్తా చూపించాలని చూస్తున్నారట. అందుకే ఇక చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళ మీద కొత్త ముచ్చట్లు పాత ముచ్చట్లు అన్ని కలిపి ఎత్తిపోస్తాడు సారు. కూసున్న జాగలకి వెళ్ళి కత్తి చూసినట్టు మాట్లాడుతాడు. ఇంకో ముఖ్యమంత్రి ఇవన్నీ ఏమైనాయి, ఎందుకు ఏమని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు లిల్లీ పుట్టుగాళ్ళు? నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాము, నీ పేగులు తీసి మెడలేసుకుంటాము, నిన్ను పండబెట్టి తొక్కుతాము, నీ ముడ్డి మీద చెడ్డి లేకుండా చెడ్డీలు గుద్దుకుంటాము. ఇదేనా 10 ఏళ్లలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి అనేటువంటి మాట విన్నారా? ఇంత అగౌరవంగా మాట్లాడినామా? ఇంత అన్యాయం మీ కళ్ళ ముందనే జరగాలనా? చెయ్యి పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు, పువ్వు పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నిటి మీద గట్టిగానే ఆడిపోసుకున్నాడు. ఇవాళ కొంతమంది తెలివి ఉన్నవాడు తెలివి లేనివాడు అడ్డం పొడుగు మాట్లాడేవాడు బీఆర్ఎస్ కు పార్లమెంటు ఓట్లెందుకు సీట్లెందుకు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే కావాలి బీఆర్ఎస్ కు పార్లమెంట్ లో ఓట్లు సీట్లు ఎందుకు? ఆనాడు నన్ను మీరు ఆశీర్వదించకపోతే, నేను వెళ్లి కరీంనగర్ ఎంపీ గెలవకపోతే, పార్లమెంట్ లో నేను తెలంగాణ బిడ్డగా గర్జించకపోతే మనకు తెలంగాణ రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చేది? ఈ రోజు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆశలు హక్కులు నెరవేరాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్ లో ఉంటేనే మన హక్కులు అధికారాలు నెరవేర్తే నేను మీకు మనవి చేస్తా ఉన్నా. కరువు ముచ్చట్ల కానుంచి ప్రాజెక్టులు, నీళ్లు, పంట కొనుగోళ్లు, కరెంటు గిట్ల ఒక్కోటి చెప్పుకుంటా మెతుకు సీమల పబ్లిక్ కు సర్కారోళ్ల మీద గట్టిగానే పూసగుచ్చిండు కేసీఆర్ సారు. పాత సర్కారు ఉన్నప్పుడు ఎట్లుండే, కొత్త సర్కారు వచ్చినాక ఎట్లా అయింది అని చెప్పుకొస్తున్నాడు. చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్ల మీద మస్తు గరం అయిండు. ఇగిదిట్లుంటే అటు మాజీ మంత్రులు కేసీఆర్ సారు చెప్తున్న ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు కూడా మరలబడతాండ్రు. అంతగానం పొడిచి చేస్తే ఎందుకు ఓడగొట్టిర్రు అన్నట్టు మాట్లాడతారు. మరిగా చూడాలి ఎంపీ ఎలక్షన్లలో ఎవరు ఎంత ఎగుర పెడతారో అనుకుంటారు లీడర్ల ముచ్చట్లు చూసిన పబ్లిక్. అవిస్తాము ఇవిస్తాము అని చెప్తాను, లేకపోతే కక్ష గట్టి లేపిస్తాను, బండి మీద నిలబడి ఉత్తుత్తగా తమ్ముళ్ళు అంటేనో. పబ్లిక్ ఓట్లు వేయరు. గుర్తు మీద ఓటు పడాలంటే ముందు లీడర్ మీద నమ్మకం ఉండాలి, గుండెల నిండా అభిమానం ఉండాలి, పేరు చెప్తేనే పబ్లిక్ పొంగిపోవాలి. అట్లయితేనే పడతాయి ఓట్లు, అట్లయితేనే వస్తాయి సీట్లు అన్నట్టు సీఎం జగన్ సార్ మీటింగ్లకు వస్తున్న పబ్లిక్ ఆ అభిమానం చూస్తుంటే ఫ్యాన్ పార్టీ ఈసారి కూడా 5వ నెంబర్లోనే తిరిగేటట్టున్నది. చూడుర్రి, ఏం పబ్లిక్ అడిగే అవసరమే లేనట్టున్నది. సార్ వస్తున్నాడు అంటే చాలు పబ్లిక్ పుట్లు వస్తున్నారు. సందు లేకుండా నిలబడి జోరుగా జైలు కొడుతున్నారు. ఫ్యాన్ పార్టీ జెండాలు రెపరెపలు ఆడిస్తున్నారు. చూస్తూనే సీఎం జగన్ సారు బస్సు యాత్ర సురువు చేసి 16 రోజులు అవుతున్నది. సారు బస్సు ఎక్కడికి పోయినా, ఏ ఊరి మీదకి వెళ్ళి పోయినా పబ్లిక్ పోటెత్తుతున్నారు. ఆపది సాపది చెప్పుకునేందుకు ఎగబడుతున్నారు. పడ్రానోళ్ళు దాడి చేసిరు కాబట్టి సార్ ఎట్లున్నాడో అని చూడనికే కూడా చాలా మంది అభిమానంతో పోతున్నారు. ఇక సారు కూడా అందరినీ నవ్వుకుంటా పలకరిస్తున్నాడు. ఎవ్వలేం తిప్పలున్నదని వచ్చినా ఎవ్వలను నారాజ్ చేస్తలేడు. అందరికి ధైర్యం చెప్తున్నాడు. ఏలూరు జిల్లాలో ఉన్న ఊర్ల పొంటి మస్తు జోరుగా నడిచింది బస్సు యాత్ర. అడుగడుగునా సారుకు పబ్లిక్ ఘనంగా స్వాగతం పలికిండ్రు. అటెనక భీమవరం బైపాస్ రోడ్ల నడిచిన పెద్ద మీటింగ్ లో సారు ఎప్పటి లెక్కనే ఎగస్ పార్టీ వాళ్ళ దుమ్ము దులిపిండు. సైకిల్ పార్టీ వాళ్లకు చంద్రాలకు గట్టిగానే సురుకులు పెట్టిండు. చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఎక్కువ వస్తా ఉంది, గమనించే ఉంటారు. ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది. ఏవేవో తిడుతూ ఉంటాడు, శాపనార్థాలు పెడతా ఉంటాడు, నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. రాళ్ళు వేయండి, అంతం చేయండి అని కూడా పిలుపునిస్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి. ఎందుకు అంతగా నా మీద కోప్పడుతున్నాడు అని అంటే మీకు తెలుసా అక్క? తెలుసా చెల్లెమ్మా? ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా.
అదేమిటో తెలుసా? బాబు బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా కొంగ జపాలు చేస్తూ అని అడిగా. చేసింది లేదు పెట్టింది లేదు ఉత్తగా గప్పాలు కొట్టుకుంటా తిరుగుతాండ్రు ముగ్గురు దోస్తులు అన్నట్టు వాతలు పెట్టిండు సారు. అంతేకాదు రాయిదాడి గురించి కూడా మళ్ళోసారి గట్టిగానే మాట్లాడిండు. మరి మోసం చేసే చంద్రబాబు మార్గ రాజకీయం ఎలా ఉంటుందో, రొయ్యకు మీసం బాబుకు మోసం పుట్టుకతోనే ఎలా వచ్చాయో మనమంతా ఈ భీమవరంలో తేల్చేద్దామా? 58 నెలల మన పాలనలో మనం చేసిన ఇంటింటి అభివృద్ధి మన ప్రోగ్రెస్ కార్డ్ అయితే, అందరినీ మోసం చేయటం, నమ్మితే నట్టేయటం, ముంచటం చంద్రబాబు ట్రాక్ రికార్డు. గిట్ల ముచ్చట్లతోని దుమ్ము లేపుతున్నాడు సారు. సీఎం సారు మీటింగుల కాడ పెద్ద జాతర లెక్కనే అవుతున్నది. ఎటు చూసినా పబ్లిక్కే, ఎవరి చేతిలో చూసినా ఫ్యాన్ పార్టీ వాళ్ళ జెండాలే. అటు స్టేజ్ మీద సారు ముచ్చట్లు, ఇటు స్టేజ్ కింద పబ్లిక్ సాపట్లు. సీఎం సారు బస్సు యాత్రకు తీర్థం పోయినట్టే పోతున్నారు పబ్లిక్. ఏరు దాటినాక తెప్ప తగలబెడతామనంటే ఎక్కడనైనా నడుస్తుందేమో కానీ రాజకీయాలలో అస్సలు నడవది. లీడర్లు ఆడిన మాట తప్పితే ఏం చేయాలో పబ్లిక్కు బాగా తెలుసు. సరే ఇక అది అట్లుండు నీరు కానీ అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు షేయ్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీల మీద ఇప్పుడు గట్టిగానే నడుస్తున్నది లడాయి. ఎగస్ పార్టీ వాళ్ళంతా ఏమాయే అని అంటుర్రు. రోజుకో కాడ పంచాయతీ పెట్టి పూడి చేస్తుర్రు. మైక్ల ముంగట కూర్చొని మాటలు ఇస్తుర్రు. పాన్ రసుకొని వద్దాం. ఇచ్చేదాకా నిమ్మలం లేదా? ఎలక్షన్ల కోడ్ నడుస్తాంది, ఆగరాదుర్రి అని అంటున్నారు సర్కారోళ్ళు. ఇప్పుడు అంటే ఎలక్షన్ల కోడ్ అడ్డమాయే, మరి ముందేం చేసిర్రు అని అంటున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. రైతులకు చేస్తామన్న రుణమాఫీ, ఆడోళ్ళకి ఇస్తామన్న పైసలు, చెయ్యి పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీల మీద గట్టిగానే పంచాయతీ పెడుతున్నారు లీడర్లు. ఆదిలాబాద్ జిల్లాకు పోయిన మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమన్నాడో చూడర్రే. డిసెంబర్ 9 అన్నాడు, డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది. నిన్న ముఖ్యమంత్రి గారు కొత్త కథ చెప్తున్నాడు. 15 ఆగస్టు వరకు పూర్తి చేస్తా. పెద్దలు చెప్తారు సామెత, ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న, ఒడుకెక్కినాక ఓడ మల్లన్న. అంతేకాదు నారంపేట మీటింగుల సీఎం రేవంత్ సారు కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు ములాఖాత్ అయ్యిండ్రా అన్నట్టు మాట్లాడిండు కదా. అగో గా ముచ్చట్ల మీద ఆదిలాబాద్ మీటింగుల మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమన్నాడో చూడర్రే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. అందులో ముఖ్యమైన మార్పు అతి పెద్ద మార్పు ఏంటంటే నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఎవరంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ గుర్తుపెట్టుకోవాలనే మాట నేను చేస్తా ఉన్నా. గిట్ల ఒక్కో ముచ్చట కాదు పోయినరి, 100 దినాలనే ఇస్తామన్నారు, 120 దినాలు గడిచిపాయే. ఇగిస్తలేరు అగిస్తలేరు అన్నట్టు మాట్లాడుతున్నారు కారు పార్టీ వాళ్ళు. ఎక్కడ మీటింగ్ పెట్టినా సర్కారు వాళ్ళ మీద చింపి పోస్తున్నారు. ఇస్తామన్న ఇయ్యాలే, ఇచ్చినాకనే ఓట్లు అడగాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. అటు పువ్వు పార్టీ వాళ్ళు కూడా సందు దొరికితే చాలు మైకుల ముంగట్టుకు వచ్చి రైతుల రుణమాఫీ ఏమాయ చెప్పుర్రే అని చెయ్యి పార్టీ వాళ్ళ మీద గట్టిగానే గరం అవుతున్నారు. 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పిన మీరు షెడ్యూల్ వచ్చింది ఎప్పుడు, ఎన్నికల కోడ్ వచ్చింది ఎప్పుడు, డిసెంబర్ 9 ఎప్పుడు? అంటే డిసెంబర్ 9 నుంచి మార్చి 16 వరకు గుడ్డి గాడిద యొక్క ఫండ్లు దోముతున్నాను అడుగుతున్నాను. ఇవాళ బోనస్ ఇవ్వలేదు, ఇవాళ వచ్చే సీజన్ కు మళ్ళీ బోనస్ ప్రకటిస్తా ఉంటారు. అంటే మీది వాయిదాల ప్రభుత్వమా? గిట్లా అవుతున్నది లాడాయి. ఎలక్షన్ల కోడ్ కావాలననే తాత్పారం చేసిర్రా అన్నట్టు మాట్లాడతారు ఎగస్ పార్టీ వాళ్ళు. అగో ఇగో అనుకుంటా దొబ్బుకుంటా పోవాలి, ఇంత ఎంపీ ఎలక్షన్లు ఓడిచినాక మంగళం పాడాలి అన్నట్టు చేస్తారని సర్కారు వాళ్ళ మీద పొట్టు ఆడిపోసుకుంటారు. ఇటు చూస్తేనేమో ఆగస్టులో రుణమాఫీ చేస్తాం అంటున్నారు సర్కారు వాళ్ళు. మరి ఇక ఏమవుతుందో ఏమో చూసుకుంటా పోవాలి. టికెట్ ఇయ్యలేదని ఆయన వాళ్ళ మీద అలిగిపోతే పక్క పార్టీ వాళ్ళు కూడా పక్కకు పెట్టిర్రు అని ఓ పక్కకు కూర్చుంటే ఇన్నొద్దులు తనను ఏగిచ్చినోన్నే తీసుకొచ్చి పార్టీల షరీక్ చేసుకున్నారు. పక్కన బలం లెక్కనే చేసిర్రు. అందుకే అటు ఇటు తిరిగి ఆఖరికి సొంత గూటికే చేరిండు తాటికొండ. పుట్టింటోళ్ళ నడమ కూర్చొని ఇక చూసుకున్న సామిరంగా అని అంటున్నాడు. కడియం శ్రీహరికి గట్టిగానే సవాల్ ఇసురుతున్నాడు. వాడిని మనమందరం కలిసి
తొక్కాలి. గణపురంలో తొక్కితే, గణపురం ధర్మసాగర్ కిందున్న బుడుగులో తొక్కితే, గండి రామారం ఉన్న బుడుగులో తొక్కితే, కొడబూపురుంటే గణపురంలో, అషరాపేటలో, నవాబ్పేటలో ఎక్కడ పడితే అక్కడ తొక్కితే మా సుదర్శన్ అన్న చెప్పినట్టు పాకిస్తాన్లో లేవాలి. ఓ కొడుక్క, చూస్తుంటే మనసుల కాశీ గట్టిగానే పెట్టుకున్నాడు కదా. తొక్కితే ఆడిడ కాదు, పాలి దేశం పాకిస్తాన్లో ఇవ్వాలన్నట. 94లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన ఇల్లు టీచర్స్ కాల్లో గచ్చు నేల, కిటికీలకు గోడ సంచులు. అంతకుముందు పేకాట ఆడుతుంటే తెగిపోయిన స్లిప్పర్లతోటి మాసిన గడ్డ వేసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టిన చరిత్ర కడియం శ్రీహరిది. పేకాట ఆడుతుంటే దొరికిన చరిత్ర. ఎవ్వలకు తెలియని ముచ్చట్లు, పాత ముచ్చట్లు అన్ని బయట పెడుతున్నాడు కదా రాజయ్య కాక. ఎవరు గొప్ప దేట్ల పొడి పడదాం, కబడ్డీ ఆడదామా, డప్పు కొడదామా, గివెన్ సబ్జెక్ట్, గివెన్ ప్లేస్, గివెన్ టైమ్, ఐఎమ్ రెడీ టు ఫైట్ టు యూ ఇట్ ఎనీవేర్ ఎనీవేర్ ఎనీవేర్. నా మాదిగ జాతి ఎలాగూ అనిస్తాను. చూసుకుందాం దా అన్నట్టే తొడగొడతాడు కదా సారు. ఇడిచి పెడితే ఇప్పుడే కడియం ఇంటికి పోయి కయ్యం పెట్టుకునేటట్టున్నాడు. నువ్వెంత నీ బతికెంత, మాదిగోళ్ళ దగ్గర పైసా 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 అడుక్కుంటావు. రాయిలెత్తలేదు రాయిలెత్తలేదని చెప్పి లక్షలు చేస్తాడు. వీడు ఎన్నుకుంటాడు, వాడినోడు ముందు వస్తాడు. ఎన్నుకుని ఇంకెక్కువ అండ్లతో చూసినట్టే చెప్తాడు కదా. ఏమైనా రాజయ్య సార్ యాక్టింగే యాక్టింగ్. నాకు నేను పోతే కేటీఆర్ చెప్తా ఉన్నాడు, పెద్ద ఆయన దగ్గర ఎంపీ తోటి పెద్ద మూట. కేసీఆర్ దగ్గరకు వచ్చి నా బిడ్డని నీకు చేతిలో పెడతాను, నువ్వు కూడా కొంచెం చిన్న మూట ఎత్తావా అన్నట్టు. అబ్బా వాడి బతుకు జడ కడియం శ్రేయానికి గాని బతుకు జడ. గిట్ల ఒక్కొక్కటి కాదు పోయినరి, తీను పాంచు చేసిండు, పూటు చేసిండు. ఇన్నొద్దులు మనసులో పెట్టుకున్నది అంతా బయటికి గక్కిండు. ఎమ్మెల్యే టికెట్ ఇయ్యలేదని కారు పార్టీ వాళ్ళ మీద అలిగిండు. అటెనక పార్టీ ఓడినాక పోయి చెయ్యి పార్టీలో చేరికయిండు. ఎంపీ టికెట్ ఇస్తారు కావచ్చు అనుకుంటే టికెట్ ఇయ్యకపోగా పడరాని లీడర్ కడియంను చేర్చుకున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. అందుకే ఇక మళ్ళా కారు పార్టీలకు వచ్చి గిట్ల కడియం శ్రీహరి మీద కావాల్సినంత గక్కిండు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు పోయిండు కాబట్టి కడియం మీద ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని అంటారు. అట్లా స్టేషన్ గణపూర్ లో బై ఎలక్షన్ వస్తుందని కూడా అంటున్నారు. అందుకే ఈసారి స్టేషన్ గణపూర్ లో రాజయ్యను నిలబెట్టి గెలవాలని మళ్ళోసారి కారు పార్టీ వాళ్ళు ముందు నుంచే ప్లానింగ్లు వేస్తున్నారట. ఎంపీ ఎలక్షన్లలో కూడా రాజయ్య బలగం పనికొస్తుందని గిట్ల రంగంలోకి దింపిర్రాట. ఇక ఆఖరికి పోత రాజయ్య కాక ఏం డైలాగ్ కొట్టిండో అది కూడా చూడర్రే. గెలిపించే వరకు తగ్గేదేలే. మరిగా చూడాలి స్టేషన్ గణపూర్ లో కడియంకు రాజయ్యకు కయ్యం ఎట్లా నడుస్తుందో, ఎవళ్ళు ముంగట పడతారో. జగదభిరాముడు, సీతారాముడు, దశరథరాముడు, జానకిరాముడు గిట్ల శతకోటి నామాలున్నాయి గా రామయ్యకు. చక్కెర కన్నా తీయనిది, కదలి ఖర్జూర ఫలాల కన్నా కమ్మనిదట గా శ్రీరామనామం. రామదాసు చెప్పిండు గీ మాట. అంత గొప్పని దేవుడు, అందరినీ కాపాడే దేవుడు గా భద్రాద్రి రామయ్య. మరి అసొంటి రామయ్య కళ్యాణం ఎంత ఘనంగా చేయాలి, ఎంత రమణీయంగా జరిపించాలి. అందుకనే ఈ ఏడయ్యేటి రామయ్య కళ్యాణానికి ఏర్పాట్లు ఎట్లెట్లయితున్నాయో ఒక్కసారి చూసేద్దాం పారే. అందరి దేవుడు, అభయమిచ్చే దేవుడు ఆ భద్రాద్రి రామయ్య కళ్యాణం అంటే ఈ లోకం అంతటికి కళ్యాణమే. అందుకే చూడూరి ఏర్పాట్లు ఎంత ఘనంగా సాగుతున్నాయో. ఇప్పటికే భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు సురువైనాయి. బుధవారం నాడు భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నారు. ఆఫీసర్లంతా దగ్గరుండి సౌలతులను అరుచుకుంటున్నారు. ఇంతకు మునుపెన్నడు లేనట్టే రాములోరి కళ్యాణానికి సౌలతులు చేస్తున్నారట. ఇక ఇదిట్టుంటే ఇటు ఎన్నికల కోడొచ్చుడుతో భద్రాచలంలో ఏటి రాములోరి కళ్యాణంలో ఈసారి ప్రత్యక్ష ప్రసారాలు ఏమి ఉండవట. అంతేకాదు అటు సీఎం సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా రాములోరి లగ్గం చూడ్డానికి పోట్లేరట. ఇంకో ముచ్చట ఏంటంటే సర్కారు తరపుకించి రాములోరికి పెట్టేటి పట్టుబట్టల్ని సీఎస్ శాంతకుమారి మేడమే దగ్గరుండి పట్టుకపోయి ఇచ్చొస్తుందట. ఇటు ఏములాడ రాజన్న గుళ్ళే కూడా రామనవమి సంబురాలను మస్తు ఘనంగా చేస్తారు. ఎక్కడికి పోయినా ఏడ జరిగినా సీతారాముల కళ్యాణం వైష్ణవ ఆలయాలలోనే అవుతుంటది అంటుంటారు. కానీ
వేములాడ రాజన్న గుళ్ళట కాదు, శైవ క్షేత్రంలో అవుతుంది. అది కూడా మళ్ళా వైష్ణవ సాంప్రదాయంలో అవుతుందట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఇక్కడ ఓ రోజు సీతారాముల కళ్యాణం అవుతుంటే ఇంకో రోజు జోగినీళ్ళు లగ్గాలు చేసుకుంటారట. పరమశివుణ్ణి తమ నాదునిగా గొలుసుకొని లగ్గం చేసుకుంటారట జోగినీళ్ళు. అంటే జోగినీళ్ళు పరమశివుణ్ణి లగ్గం చేసుకుంటారు అన్నట్టు. ఇది ఇప్పటి సందొస్తున్న ఆచారం ఏం కాదట, ఏండ్ల కమానంకేం చూస్తున్న ఆచారం అంటున్నారు అక్కడ వాళ్ళు. మంచిగా ఉన్నది కదా ఈ ఆచారం. ఇక ఇది ఉంటే ఇటు అయోధ్యలో కొలువు తీరిన బాలరాముని ఆలయంలో కూడా సీతారాముల కళ్యాణానికి అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నారు. అయోధ్యలో బాలరాముడు కొలువు తీరినాక తొలుత అయ్యేటి సీతారాముల కళ్యాణానికి భక్తులు కూడా బగ్గ గదిలు వస్తున్నారు. అక్కడ చూడోలి రాములోరి కళ్యాణానికని ఎక్కడెక్కడ గుళ్ళన్నీ ఎట్ట సింగారిచ్చిర్రో. దీపాల ఎలుగుల తల అని మెరుస్తున్నాయి కదా ఆలయాలన్నీ. అంతా మంచిగానే ఉన్నది కానీ గుడికి పోయి చూడలేని భక్తులకే రాములోరి కళ్యాణ దర్శన భాగ్యం దొరికేటట్టు లేదు ఈ ఏడు. చూడాలి మరి ఆఖరి వరకు ఏమన్నా అధికారులు భక్తులందరికీ రాములోరి కళ్యాణ భాగ్యం ప్రత్యక్షంగా చూసే సౌలతులు చేస్తారో లేదో అనేదిగా. ఎన్నో తిప్పలు పడి సర్కార్ కొలువుకు ఎక్కి వచ్చే జీతంతోని నిమ్మలంగా పని చేసుకుంటే ఏ లొల్లి ఉండదు. అట్లా కాదని లంచాలకు మరిగితే ఉత్తి పుణ్యానికి కొలువుకి ఎసరు పెట్టుకున్నట్లే. మరి అదేందో గాని తిప్పలు పడి సర్కార్ కొలువు కొట్టినోళ్ళు నీయగా పని చేయమంటే బాధపడుతుంటారు. తాపకోసారి బల్ల కింద చేతులు పెడుతుంటారు. జీతం కంటే ఎక్కువ లంచాల మీద సంపాదిస్తుంటారు. అందుకే గీ నడుమ మన ఏసీబీ ఆఫీసర్లకు పని గట్టినే పడుతుందట. చూడుర్రి, నియత్గా డ్యూటీ చేయమంటే చాలా మందికి మనసు ఒప్పుతలేదట. సర్కారోళ్ళు జీతాలు బాగానే ఇస్తున్నా ఉల్టా లచ్చమక్కలు డిమాండ్ చేసుకుంటా జనాల పంత నములుతుర్రు. పోలీస్ స్టేషన్ లో సీజ్ అయిన బండిని ఇంటికి తీసుకుపోవాలంటే లంచం, బస్సు డిపోల డ్రైవర్లకు చక్కగా హాజరయ్యాలంటే లంచం, మెడికల్ షాప్లకు పర్మిషన్లు కావాలంటే లంచం. గిట్ల చిన్న పని కాడ నుంచి పెద్ద పని దాకా చేతులు దడపకుంటే పని అయితలేదు. అసలు జీతాలేమో గాని కొసరు లెక్క వచ్చే లంచాల పైసలతోనే కోట్లు ఎనికేస్తుర్రట చాలా మంది సర్కారు ఉద్యోగులు. అందుకే ఈ నడుమ ఏసీబీ ఆఫీసర్లకు పని గట్టిగా పెరిగిందట. రాష్ట్రం అంతటా ఏసీబీ వాళ్ళు మస్తు జోరుగా పనిచేస్తుర్రట. చిన్నపాటి తీగ దొరికినా ఎంకులాడుకుంటా పోయి డొంకంతా బయటికి గుంజుతుర్రు. చేపలకు గాలాలేసినట్లు లంచానికి మంచం వేసేటోళ్ళ కావలు కాసుకుంటే ఏసీ అర్రలనే ఆఫీసర్లకు చెమటలు పట్టిస్తుర్రు, సుక్కలు చూపిస్తుర్రు. నెరిగి నడుమ 4 దినాలకొకళ్ళు లంచం తీసుకుంటా దొరుకుతుర్రట. ఈ 100 రోజులలోనే 55 మంది లంచగొండి ఆఫీసర్లను లోపటేసిర్రట. ఏసీబీ వాళ్ళ ఫోన్ నంబరు 1064 గట్టిగా మోగుతున్నదట. 24 గంటలు పనిచేస్తున్నదట. ఇంకో ముచ్చటేంటిదంటే లంచాలు తీసుకుంటా దొరుకుతున్నోళ్ళ దాంట్లో ఎక్కువ పోలీసోళ్ళు రెవెన్యూ అధికారులే ఉంటుండ్రట. ఏమైనా ఏసీబీ ఆఫీసర్లు అవినీతి చాపలకు గాలాలేసి గట్టినే పడుతుర్రు. మరి ఎవరికన్నా లంచావతారాలతోని తిప్పలైతే ఏసీబీ ఆఫీసర్లకు ఫోన్ కొట్టుర్రి. తెలంగాణలో ఆడోళ్లకు ఫ్రీ బస్సుల పథకం పెట్టిన కాడ నుంచి పాపం బస్సులకు తీరికే దొరుకుతలేదు. క్షణం తీరిక లేదు, దమ్మిడు ఆదాయం లేదు అన్నట్టే అవుతున్నది బస్సులకు. మరి అట్లా తీరిక లేకుండా తిరుగుతున్నాయి అని అనుకున్నారు ఆర్టీసీ పెద్దసార్లు. ఏమనుకున్నారో ఏమో కానీ పట్నంలో తిరిగేటి బస్సులకు పైటీలియాల జర్రంతసేపు రెస్ట్ ఇచ్చిర్రట. గా ముచ్చటేందో చూద్దాం పారు. ఏహే ఎండ ఏగిచ్చి కొడుతుంది, మాడంతా మండుతుంది. ఈ ఎండకు బండి మీద ఎడబోతాం, ఏడని తిప్పల పడతాం. బస్ ఎక్కిపోదాం పారి అనుకుంటా పైటీలి బస్ స్టాండ్లకు పోయి అంటే అమ్మటేళ్ళ దనక ఎండల మాడి మసిబుగ్గు అయ్యే కథ అవుతుంది సుమా. అడ్డగోలు గదులే అగడుకు ఆగం కావాల్సిందే. ఇక అవు ఎండాకాలం బయల పొల్లగాళ్లకు ఒంటి పూట బళ్ళు పెట్టినట్టు, పొద్దటీలి బడి పెట్టి పైటీలు ఇడిచిపెట్టినట్టు ఎండలు ఏగిచ్చి కొడుతున్నాయని పట్నంలో తిరిగేటి సర్కారు బస్సులకు పైటీలి ఇళ్లలో బిలేకి ఇచ్చిర్రు ఆఫీసర్. పైటీలు ఇవాళ 12ంటికేంచెల్లి 4 దాకా పట్నంలో తిరిగేటి బస్సులను తగ్గిస్తారట. 5 నిమిషాలకో బస్సు తిరిగే కాడ 10 నిమిషాలకో బస్సును తిప్పుతారట. ఎండలు దంచి ధనియాలు బుక్కిస్తున్నాయి కాబట్టి ఎక్కువ తక్కువ పబ్లిక్ ఎవరు బస్సులలో ఎక్కుతలేరట. పైటీలు ఇవాళ బస్సుల్ని ఖాళీగా తిప్పాల్సి వస్తుందట. అందుకనే ఇగో ఇటువంటి ఉపాయం చేసేదట అధికారులు. అయినా బస్సులలో ఎక్కేది మొత్తం ఆడోళ్లే కదా సార్లు. అట్టొచ్చే ఆమ్దానేం లేదు, ఇట్టొచ్చే ఆమ్దానేం లేదు. పోయేదేముంది వచ్చేదేముంది అంటూ దటకి ముచ్చట తెలిసిన చాలా మంది పబ్లిక్. సరే కదంతా మనకెందుకు గాని ఇప్పుడైతే పట్నంలో 2550 బస్సులు తిరుగుతున్నాయట. పొదటీలి 5ంటికేంచి పైటీలి 12 దాకా అన్ని బస్సుల్ని పట్నం నిండా తిప్పుతారట. అటంక 12ంటికేంచి 4 దాకా అండ్లకేంచి సగం బస్సుల్ని ఆపుతారట. అంటే 1275 బస్సులకు రెస్ట్ ఇచ్చి తదిమ 1275 బస్సుల్ని తిప్పుతారన్నట్టు. మళ్ళా 4ంటికేంచి నడి మధ్య రేతి దాకా అన్ని బస్సుల్ని రోడ్డు ఎక్కిస్తారట. ఇదంతా ఎప్పటి నుంచో అనుకునేరు.
ఆలస్యమే లేదు గీ లెక్కంతా అప్పుడే సాలైంది అంతా మంచిగానే ఉన్నది కానీ పైటీలు ఇవాళ డ్యూటీలు చేసేటి డ్రైవర్లకు కండక్టర్లకే పెద్ద నెత్తి నొప్పి మోపైంది ఇవాళ ఒకరు రేపు ఒకరు అన్నట్టు డ్యూటీలు వేస్తారో ఆఫీసర్లు లేకుంటే వారానికి ఒకరు అన్నట్టు డ్యూటీలు వేస్తారో చూడాలి ఏదైతే గానీ ఆర్టీసీ పెద్ద సార్లు మాత్రం భలే ఎగిరం చేసిరు పోండ్రి ఎండాకాలం గోలిగా చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే.